వైఎస్ సునీత గారు వివేక హత్య కేసు మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ చాలా సుదీర్ఘంగా వివరించారు. మొత్తం ఆ నలుగురు నిందితుల గురించి మాట్లాడి ఎంపీ సీట్ ఇవ్వాలని వివేక అడిగారు. ఎవరికి? షర్మిలకి. వివేక పేరు ఓటర్ జాబితా నుంచి అప్పట్లో తీసేశారు. వివేకాన్ని ఓటర్ జాబితాను తీసేస్తే షర్మిలకి మద్దతు ఉండదు. మొదటి ఛార్జ్షీట్లో సిబిఐ నలుగురు నిందితుల పేర్లు చెప్పిందంటే ఆవిడ మళ్ళీ ఏకరూప అంటే ది టైమ్ షీ హాస్ టేకన్ అప్ ఫర్ దిస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అగైన్ డ్రాస్ ద అటెన్షన్ ఆఫ్ పొలిటికల్ కారిడార్స్. కావచ్చు. ఇప్పుడు డాక్టర్ సునీత మీద పెద్ద ఎక్కువగా మాట్లాడాల్సింది ఏం లేదు, ఎందుకంటే అది న్యాయస్థానం ఉంది. ఆమె సభల్లో కూడా వచ్చి మాట్లాడారు. నిజంగా ఈరోజు రాష్ట్రం అంతా ఈ అంశం గురించి మాట్లాడుతుంటే మరి ఆమె ఆ అంశం కోర్టులో ఏం విచారణకు కూడా ఏం రావట్లేదు. ఆమె ఆలోచనలు ఆమెకు ఉండొచ్చు. రెండోది వాళ్ళ కుటుంబంలో రెండు అభిప్రాయాలు వచ్చి ఆ మేనత్త ఒక ఆవిడ విమల అనే ఆమె వీళ్ళతో విభేదిస్తూ మీరు పరువు తీస్తున్నారు అది ఇది అని కామెంట్స్ చేశారు. ఆమె అమ్ముడు పోయారని వీళ్ళు అనేశారు. ఇప్పుడు ఎవరు ఒక వెర్షనే తీసుకోవాల్సిన అవసరం మనకేం లేదు. వాళ్ళ కుటుంబంలో ఎవరు ఎటువైపు ఉన్నారు ఎటు లేరు. ఇప్పుడు వివేకానంద రెడ్డికి టికెట్ ఒకవేళ ఇచ్చి ఉంటే దానికి ఒప్పుకొని ఉంటే అంతా బాగా అంతా మంచి వాళ్ళు అయిపోతారా? ఇవన్నీ అంతర్గతమైన పంపకాలకు సంబంధించినటువంటి సమస్యలు. నేను నిజానికి రాజశేఖర రెడ్డిని ఆ రోజు 2009 ఎన్నికలకు ముందు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు అక్రాస్ ది టేబుల్ మీ ఫ్యామిలీలోనే ఈ సమస్యలు ఏంటి అని ఒకసారి అడిగితే ఏమున్నాయి సమస్యలు, ఆ సీట్లో ఒకసారి నేను పార్లమెంటు ఒకసారి వాడు అంటే తమ్ముడు అక్కడ అటు ఇటు మార్చుకునేవాళ్ళం, ఈసారి మా అబ్బాయికి ఇద్దామని ఆయన అనుకున్నాడు. దీంట్లో పెద్ద మా తేడాలు ఏం లేవే అనే పద్ధతిలో ఆయన మాట్లాడాడు అనమాట. కాబట్టి అప్పటి నుంచి ఉంది, ఇది ఇప్పుడు కాదు కదా. ఆయన ఏదో ఒత్తిడి చేసి రాజీనామా చేయించారు, సోనియా గాంధీ కాపాడింది, ఇలాంటి థియరీస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే వాటిలో మనం వెళ్ళినా పెద్ద ప్రయోజనం లేదు వాసుదేవ్. కాకపోతే ఈరోజు ఆమె ఈ ఘటనను రెఫర్ చేశారు మళ్ళీ, అంటే చాలా అప్డేటెడ్గా దీంతో లింక్ చేసి ఉన్నారు అనేది కూడా అర్థమవుతుంది. ఉండొచ్చు, ఆమె బాగా వెల్ ఎడ్యుకేటెడ్ డాక్టర్ కాబట్టి ఆమె తాజా విషయాలు ఆమె చెప్పొచ్చు. ఆ క్రమంలో సాక్షి విలేకరికి ఆమెకు మధ్యలో ఒక వాగ్వాదం కూడా జరుగుతూ ఉంది. బట్ నేను అనుకోవటం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అంతకంటే విస్తృతమైనవి. దే వోంట్ స్టాప్ అట్ వివేకానంద రెడ్డి మర్డర్ కేస్ ట్రయల్, హవెవర్ సీరియస్ ఇట్ ఈస్. అది ఎంత సీరియస్ అయినా అయిండొచ్చు, దాంట్లో ఎవరైనా ఇన్వాల్వ్ అటు ఇటు అయిండొచ్చు, కానీ చరిత్ర అక్కడ ఆగిపోదు. అది 5 ఏళ్ల కింద, అది ఇప్పుడు కోర్టులో తేల్చుకోవాలి. స్టిల్ ఇప్పుడు 5 ఏళ్ల క్రితం జరిగిన ఒక సంఘటన, దాని తీవ్రతని నేను అంగీకరిస్తున్నాను. బట్ అదే ఇక ప్రధానమైన ఎజెండాగా ఉంటుందని విపక్షాలు భావించడం, ప్రత్యేకించి తెలుగుదేశం దాని మీద బ్యాంక్ అవటం ఎంతవరకు వాళ్ళకున్న సీనియారిటీలో ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే మనం తెలుగుదేశం అని కూడా అనలేము, ఎందుకంటే ఈమె తెలుగుదేశం కూడా కాదు, ఈమె బలపరుస్తుంది షర్మిల ఏమో ఏపీసీసీ అధ్యక్షురాలు. నిజానికి షర్మిల నేను ఏదో ఎన్నికల సభలో మాట్లాడిన ప్రసంగం నేను ప్రముఖ పత్రికలో చూశాను, అందులో ఈ రెఫరెన్స్ ఏం లేదు. బహుశా నాకు అనిపించింది ఇక మీద డాక్టర్ సునీత ఎక్కువగా ఈ మిషన్ క్యారీ చేస్తారేమో అని నాకు అనిపించింది. నా ఉద్దేశం ఆమె ఇవన్నీ పబ్లిక్లో ఎట్లాగో దృష్టికి తెచ్చారు కాబట్టి జ్యుడిషియల్ ఛాలెంజెస్ ఎదుర్కోవటం మీద ఆమె శ్రద్ధ పెడితే చాలా మంచిది. వీళ్ళ కుటుంబానికి చాలా దగ్గరగా ఉండే ఆయన కూడా ఒక డాక్టరే. ఆయనతో నిన్న ఏదో ఎక్కడో ఆయన తటస్థపడినప్పుడు ఆయన చెప్తున్నాడు కుటుంబంలో అభిప్రాయం ఏమో వేరే ఉంది, ఆమె ఏమో తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి చాలా ప్రయత్నిస్తున్నారని వాళ్ళ అభిప్రాయం, అవినాష్ రెడ్డిని జగన్ కాపాడుతున్నాడు అనేది వీళ్ళ అభిప్రాయం, వాళ్ళ ఇంకొకరు అప్రూవర్ను మోస్తున్నారనేది ఇంకొకరి అభిప్రాయం. ఇవన్నీ వాళ్ళు తేల్చుకోవాల్సిందే, కానీ వీ కెన్ ఓన్లీ టు లుక్ టు ది జస్టిస్, అంతే. అంతే. పబ్లిక్ అంటారా, పబ్లిక్ ఒక మేరకు వింటారు కానీ దాంట్లోనే మునిగి తేలే అవకాశం లేదు. నాకు ఒక విధంగా ఆ ఒత్తిడి డాక్టర్ సునీత మాటల్లో కూడా కనిపిస్తుంది. ఆమె మాట్లాడే దాంట్లో కూడా బాడీ లాంగ్వేజ్, ఆమె ఎక్స్ప్రెషన్, అది అదే అంశము పదే చెప్తున్నప్పుడు ఆమె కొంత ఒత్తిడికి కూడా గురవుతున్నట్టు కూడా కనిపిస్తుంది. అయితే ఆమెనేమి పెద్ద దోషిగా ఆమె మీద ఎవరేమి ఆరోపణలు యుద్ధాలు చేయాల్సిన అవసరం ఏం లేదు. ఆమె ఒక విక్టిమ్, ఒక మర్డర్డ్ లీడర్ డాటర్. నన్ను కూడా పరీక్షించండి, నన్ను కూడా దర్యాప్తు చేయండి అంటున్నారు ఆమె. ఇంకా ప్రశ్నే ఉంది. అండ్ బోండా ఉమామహేశ్వరరావు గారు జస్ట్ ఒక ప్రకటన